పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు నమ్రత శిరోద్కర్ల మధ్య జరిగిన ఆసక్తికరమైన సంఘటన గురించి తెలుసుకుందాం. నమ్రత పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించే అవకాశాన్ని రెండుసార్లు వదులుకుంది. ఎందుకు? ఇప్పుడు తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు. తొలిప్రేమ చిత్రంతో పవన్కి యువతలో క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత పవన్ బద్రీ, తమ్ముడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఖుషి మూవీతో పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో తిరుగులేని స్టార్గా అవతరించారు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఖుషి చిత్రం చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ తన కెరీర్లో చాలామంది హీరోయిన్లతో నటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత పవన్ కళ్యాణ్తో 2 చిత్రాల్లో నటించాల్సింది. కానీ ఆ 2 చిత్రాలను నమ్రత రిజెక్ట్ చేశారు. ఆమె అలా ఎందుకు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో నమ్రత బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్. తెలుగులో మహేష్ బాబు వంశీ, చిరంజీవి అంజి లాంటి చిత్రాల్లో నటించారు. అప్పట్లో నమ్రత బాలీవుడ్లో వరుస చిత్రాల్లో నటించేవారు. ఆ టైంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, పవన్ కళ్యాణ్ బద్రి చిత్రం కోసం హీరోయిన్ పాత్ర కోసం నమ్రతని అప్రోచ్ అయ్యారట. నమ్రతకి కథ చాలా బాగా నచ్చింది. బద్రి చిత్రంలో నటించేందుకు ఆసక్తి కూడా చూపారట. కానీ అదే టైంలో బాలీవుడ్లో 2 చిత్రాలలో నటిస్తుండడం వల్ల డేట్లు అడ్జస్ట్ చేయడం కుదరలేదట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నమ్రత బద్రి చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నమ్రత స్థానంలో పూరి జగన్నాథ్ అమీషా పటేల్ని హీరోయిన్గా ఎంచుకున్నారు. బద్రి మూవీ విడుదలై సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్తో నటించే అవకాశం నమ్రతకు దక్కింది. పవన్ కళ్యాణ్, కరుణాకరన్ కాంబినేషన్లో రెండోసారి తెరకెక్కిన చిత్రం బాలు. తొలిప్రేమ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం డైరెక్టర్ కరుణాకరన్ నమ్రతని సంప్రదించారు. కానీ అదే టైంలో నమ్రత, మహేష్ బాబుతో రిలేషన్లో ఉండడం వల్ల బాలు చిత్రాన్ని ఆమె రిజెక్ట్ చేశారు. ఆ విధంగా నమ్రత వదులుకున్న బద్రి చిత్రం సూపర్ హిట్ కాగా, బాలు మూవీ ఫ్లాప్ అయింది. చివరిగా, నమ్రత తీసుకున్న నిర్ణయాలు ఆమె వృత్తి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపాయో ఈ కథనం వివరిస్తుంది. ఒక సూపర్ హిట్, మరొకటి ఫ్లాప్, ఆమె ఎంపికలు చర్చనీయాంశం.